ఒకవైపు ఎన్నికల వాతావరణం, ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి నెక్స్ట్ రాష్ట్రంలో ఇక్కడ ఎటువంటి పరిణామాలు ఉండబోతాయనంటే బీజేపీ నేతలే కోమటిరెడ్డి, కాంగ్రెస్, షిండే అంటూ వ్యాఖ్యలు చేసిన వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రైతన్నల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో కేసీఆర్ రైతు ఉద్యమం చేపట్టబోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ సర్కార్పై గులాబీ పోరు పతాక ఎగరేయబోతోంది. రాష్ట్ర సాధన పోరాటం తలపించే విధంగా కార్యాచరణ రూపొందించింది. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతుల పొలాల దగ్గరకు ఇవాళ కేసీఆర్ వెళ్లబోతున్నారు. మెయిన్గా మనం గత కొద్ది కాలంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా రైతన్నలు ఆవేదన చెందుతున్న పరిస్థితి, పొలాలు ఎండిపోతున్న దుస్థితి కనిపిస్తుంది. వ్యవసాయం చేయలేని స్థితిలో తెలంగాణ రైతులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ కార్యాచరణ తీసుకుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో ఇవాళ పరిణామాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ముందుగా దేవి ప్రసాద్ గారు, ఇవాళ ఎట్టకేలకు కేసీఆర్ రైతు ఉద్యమం చేయబోతున్నారు. మెయిన్గా నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా నష్టాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. అక్కడ ఆయన పర్యటించబోతున్నారు. దీని ప్రభావం ఎట్లా ఉంటుందంటారు? గుడ్ మార్నింగ్ గారు, ప్యానల్లో ఉన్న విజయ్కి, వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో వారు ఊరు ఊరు, వాడ గల్లీ గల్లీ తిరిగి రైతులకు సంబంధించిన సమస్యలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల సమస్యలన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటనేటువంటి వెతుకులాటలో తీవ్రమైనటువంటి పరిశోధన చేసి, మేధోమదనం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల కేంద్రీకరణగా తెలంగాణ ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్ళు రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయం పూర్తిగా సమైక్య పాలనలో విధ్వంసం అయింది. ఈ విధ్వంసం నుండి వికాసం వైపు తేవాలి, సంక్షోభంలో ఉన్నటువంటి రైతును సంక్షేమం వైపు తీసుకురావాలనేటువంటి ఓ నేపథ్యంలో ఈ గత 10 ఏళ్లను మనం ఒక్కసారి పరిశీలిస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అడుగు కూడా రైతు సంక్షేమం వైపు పడ్డదనేటువంటి విషయం వాస్తవం. అది కాకతీయ మిషన్ ద్వారా కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, 24 గంటల ఉచిత విద్యుత్ కావచ్చు, రైతు వేదికల నిర్మాణం కావచ్చు, కల్లాల ఏర్పాటు కావచ్చు, తర్వాత రైతులకు సంబంధించినటువంటి వరి పంటను అంత కరోనా కాలంలో కూడా వారి చెంతకే తీసుకుపోయి వడ్లు కొన్నటువంటి నేపథ్యం కావచ్చు. ఇవన్నీ కూడా రైతాంగానికి చాలా ఉపశమనం ఇచ్చినాయి. ఉపశమనం ఇవ్వడం కాదు, రైతు తాను ఈ రైతు బంధు లాంటి ఒక ఆసరాగా ఇచ్చినటువంటి దాంతో రైతు వ్యవసాయం చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడింది అనేటువంటిది మనకందరికి కూడా తెలిసినటువంటి నేపథ్యం. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు దాటింది, 114, 120 రోజులు జరుగుతూ ఉంది. కానీ 120 రోజుల్లోనే తెలంగాణ రైతాంగం అంతా తల్లడిల్లిపోతున్నటువంటి చిత్రాలని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా నీరు లేదు, విద్యుత్ సరైనటువంటి స్థితిలో లేదు, రైతులకు అవసరమైనటువంటి ఆసరాగా ప్రభుత్వం ఉంటామనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం లేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందుకే కేసీఆర్ గారు రైతుల కన్నీళ్ళని తుడవడానికి, రైతులకు అండగా ఉండడానికి, రైతన్నా నువ్వు ధైర్యంగా ఉండు, మేము నీ ఎంట ఉంటామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవ్వడానికి ఇవాళ నల్గొండ జిల్లాలోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కూడా పర్యటన చేయబోతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు కళ్ళలో కన్నీళ్ళు ఉంటే అది దేశానికి అరిష్టమని నమ్మేటువంటి నాయకుడు. అందుకే రైతు కష్టాల్లో ఉన్నప్పుడు వారి అండగా ఉండాలనేటువంటి నేపథ్యంలో ఇవాళ ఎండిపోయిన పంటల్ని, నష్టపోయిన పంటల్ని చూసి ఓదార్చి ప్రభుత్వానికి రైతుల పక్షాన డిమాండ్ చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ కేసీఆర్, మా అధినేత కేసీఆర్ గారు పోతా ఉన్నారు. ఇది గొప్ప విశ్వాసాన్ని రైతాంగంలో, ఒకవైపు పంట ఎండిపోతుంటే, పంట తగలబడిపోతూ ఉంటే, పంటను పశువులు మేస్తూ ఉంటే దిగాలుగా ఉన్నటువంటి రైతులకి కేసీఆర్ ఓదార్పు డెఫినెట్గా ఒక ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. రైట్ విజయ్ గారు, పార్టీలుగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా గతంలో పంటలు ఎండలేదు అన్నది వాస్తవం. ఈ షార్ట్ టైంలోనే వ్యవసాయ పరిస్థితి దారుణంగా ఉన్నదన్నది వాస్తవం. ఇవాళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటారు? ఇక్కడ పంటలకు సంబంధించి తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేకుండా అయింది. వచ్చిన వెంటనే రైతాంగానికి సంబంధించి, ఎందుకంటే వర్షాలు తక్కువ పడ్డాయని వాళ్ళు అంటున్నటువంటి నేపథ్యంలో ఉన్న నీటి వనరులను ఏ రకంగా వినియోగించుకోవాలి అనే ఒక ప్రణాళిక లేక
గాలికి వదిలేసినటువంటి అంశం. దానికి తోడు అన్నారంలో ఉన్నటువంటి నీళ్ళని సముద్రంలో వదిలేశారు ఉత్తగా. ఆ అన్నారం నీళ్ళు ఎత్తిపోయి ఎల్లంపల్లిలో పోసుకున్నా ఇప్పుడు కింది స్థాయి వరకు తుంగతుర్తి వరకు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉండే, పంటలు ఎండిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉండే, డ్రింకింగ్ వాటర్కి కూడా సమస్య లేకపోతుండే. ఇక కృష్ణాకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 508 అడుగులు ఉన్నా కానీ నీళ్లు తీసుకున్నారు. కరెంట్ ఉత్పత్తి పేరుతోటో, అవతల వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినా, కేఆర్ఎంబి అబ్జెక్షన్ చెప్పినా, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పినా 588 అడుగులు వరకు నీటి ఉన్నా కానీ పంట పొలాలు ఎండకుండా నీటు బలవంతంగా కూడా తీసేసుకొని, ఫోర్స్గా తీసేసుకొని ఇచ్చేయటం జరిగింది. ఇప్పుడు 514 అడుగులు ఉన్నాయి, అయినా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. వీళ్ళు ఒకవైపు కేఆర్ఎంబికి భయపడుతున్నారంటే మోడీతోటి భయపడుతున్నారు, బడే బాయ్ అన్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రైతాంగానికి ఒక తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి సమయంలో కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు. కనీసం దీని మీద ఒక్కసారన్న సమీక్ష పెట్టి వాటర్కి సమస్య ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ చెరువులు నింపాలి, ఏ కాలువలకు నీళ్ళు వదలాలని ఒక వ్యూహాత్మకంగా ఉంటే ఈ ఇబ్బంది రాకపోయేది. ఇప్పుడు ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో సాగర్ కింద, నాగార్జున సాగర్ కింద ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు పోతున్నటువంటి నిడమనూరు ఆ ప్రాంతంలో ఎప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో పంట ఎండినటువంటి సమస్య లేదు. ప్లస్ కరెంటు సమస్య కూడా, కరెంటు నీకు ఇంకొక వివక్ష, ఈ కరెంటు కూడా కొన్ని చోట్ల ఏంది వివక్షతతో కూడిన కరెంటు కూడా ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో ఈ మంత్రి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒక తీరుగా, మిగతా ప్రాంతాల్లో ఒక రకంగా కరెంటు ఇప్పించుకునే ప్రయత్నం. అంటే అట్లాంటి పరిస్థితి, ఎట్లాంటి పరిస్థితికి పోయింది? చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఏదన్నా నీళ్ళు కావాలంటే ఒక ఎస్సీకి ఫోన్ చేసి నీళ్లు కాసేపు కరెంటు ఇప్పించుకొని పిల్లలు చదువుకోవడానికి నీళ్ళు అవసరం ఇస్తూ గంట సేపు కరెంటు కోసం ఆ రకమైనటువంటి సిచ్యువేషన్లోకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి రైతాంగం మీద ఇష్యూస్ కంటే కూడా ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమాలే ఎక్కువగా చేస్తుంది. అంటే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా రైతు బంధు దగ్గర నుంచి రైతులు వేచి చూస్తూ వచ్చి పంటలు ఒకవైపు ఎండిపోతుంటే ప్రతిరోజు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టత ఉంది రైతులకి, గతంలో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు 10 ఏళ్లలో. ఇప్పుడు జరిగిందనేది, ముందు పరిస్థితులు ఎట్లా ఉండే, 10 ఏళ్ల కిందటి పరిస్థితులు వచ్చినాయా అన్న ఒక ఆందోళనకరమైన వాతావరణంలో కేసీఆర్ భరోసా రైతులకి ఎటువంటి బలాన్ని ఇస్తుంది? చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది, వాళ్ళు చెప్పుకునే బాధను తగ్గించుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి లేదు. ఈరోజు పర్యటిస్తున్న జనగాం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ నియోజకవర్గాలు, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటివి. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ ఉద్యమ నాయకుడు తెచ్చి ఒక కసితోటి దానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించి నీళ్ళు అందించడం జరిగింది. ఎన్నెల్లు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కావచ్చు, సూర్యాపేట 2014 ముందు 3 లక్షల, ఒక్క సూర్యాపేట జిల్లాలో 3 లక్షల ఎకరాలు పారిని పండినటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ రకమైన సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు మొత్తం ఎండిపోయేటువంటి సిచ్యువేషన్. మొన్న పంటలు వేశారు, నీళ్ళు వస్తాయనే దాంతో నీళ్ళు ఎల్లంపల్లి నీళ్ళు లేవు, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడొస్తాయి అని ప్రశ్నించినటువంటి వాళ్ళు తుంగతుర్తి దానికి వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు రావట్లేవు? ఈరోజు ఏదో కేసీఆర్ గారు పోతురని కొన్ని చోట్ల అక్కడక్కడ నీళ్ళుంటే వదిలిరు అనేది కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకం మళ్ళీ 10 సంవత్సరాల క్రితం స్థాయికి వెళ్ళిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి కరువు పరిస్థితులు కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి తగలబెట్టుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, పంటలు తగలబెట్టుకునే సిచ్యువేషన్ అయితే మనం చంద్రబాబు కాలంలోనే, ఆ తర్వాత కాంగ్రెస్ కాలంలో కొంతకాలం చూసినాం తప్ప మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇష్యూ ఏంటంటే వీళ్ళు ఒక వ్యూహాత్మకమైనటువంటి రివ్యూలు పెట్టకుండా ఎంతసేపు ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఇంకా రకరకాల ఏదో ముందుకు తీసుకొచ్చి చేసేటువంటి ప్లస్ ఇంకా అప్పుడు రైతు బంధుకు సంబంధించి కూడా కనీసం పెట్టుబడి సాయం అన్న అన్నిటికీ అందితే ఓ రకమైనటువంటి ఊరట ఉంటుండే. ఇప్పుడు పెట్టుబడి పెట్టిర్రు, మొత్తము పంట నష్టం అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైతు బంధు అందలేదు ఇంకా పూర్తి స్థాయిలో. ప్లస్ అప్పులు మాత్రం మళ్ళీ 18,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఇంత అప్పు చేసిర్రు, మరి ఏం చేసిర్రు ఈ అప్పులు? సార్ కొంతమంది జీతాలు కూడా ఇంకా టైంకు రావట్లేవు, రైతు బంధు రాలేదు, ఈ రకమైనటువంటి అప్పులు ఎటుపోయినాయి? ఇవన్నీ ఏమైనా బిల్లులు చెల్లించడానికి పోయినాయి అనే అటువంటి అనుమానాలు, వాళ్ళ ఎలక్షన్స్ కోసం తీసుకుంటున్నటువంటి కాంట్రాక్టర్లకు బిల్లుల వైపే ఈ డబ్బులన్నీ పోయాయి అనే ఒక అనుమానం మాత్రం రావటం జరుగుతుంది. ప్లస్ 10 సంవత్సరాల కాలంలో నిజంగా కేసీఆర్ మొదటిగా సీఎంగా ఉన్నటువంటి నేపథ్యం నిరంతరం చర్చ ఏముండే అంటే వ్యవసాయ రంగం మీదనే ఉండే. అది మంచి అయినా చెడైనా, విత్తనాలకు సంబంధించి కావచ్చు, నీళ్ళకు సంబంధించినటువంటిది కావచ్చు, కాళేశ్వరానికి సంబంధించినటువంటిది కావచ్చు, చెరువుల పుడిక తీసి కావచ్చు, నిరంతరం వ్యవసాయము, రైతులు ఆ సెంట్రిక్గానే
నిరంతరం పేపర్లు ఒక చర్చ జరిగేది, పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా. ఇప్పుడు మొత్తం అసలు ఆ చర్చే లేదు. ఎంతసేపటికి ఇంకో రకమైన ఫోన్కి సంబంధించినటువంటి ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశము, ఇంకో తిట్ల మీద సంబంధించినటువంటి చర్చ 3 నెలలు 100 రోజుల రైతులకు చేయాల్సింది చేస్తూ కూడా మాట్లాడవచ్చు. అది లేదు. దాన్ని అసలు ఆ విషయం చేయకుండా దీని చుట్టూ తిప్పడం, దీని చుట్టూ చర్చ జరగడం. 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? నీళ్ల మీదనే చర్చ జరిగింది. రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎజెండా కేసీఆర్ ఫిక్స్ చేసినటువంటి ఎజెండా, రైతాంగానికి సంబంధించినటువంటి ఎజెండా 10 సంవత్సరాల్లో చర్చ జరిగింది. ఇప్పుడే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తం రైతులకు సంబంధించినది వదిలేశారు, మిగతా సంక్షేమానికి సంబంధించినటువంటి వదిలేసి వేరే అంశాల మీద చర్చ తీసుకుపోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చేస్తున్న ప్రయత్నంగా ఉన్నది. దేవిప్రసాద్ గారు, అంటే గతంలో ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని అడుగుదాము, హక్కులు ఏదైనా ఉంటే సాధించుకుందామన్న వాతావరణం ఉండేది. ఇప్పుడంటే ఉద్దేశపూర్వకంగానే వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగినా ప్రభుత్వాన్ని అడగలేని పరిస్థితి, ఏదైనా అన్యాయం జరిగితే కూడా ప్రశ్నించలేని పరిస్థితి, మాకు న్యాయం చేయండి అని అంటే ఎవరిని అడగాలి అని ప్రజలు ఒక సందిగ్ధంలో ఉన్నారంటే ఏమంటారు? డెఫినెట్ గా స్వేచ్ఛ గారు, ఎందుకంటే కేసీఆర్ గారు వ్యవసాయం మీద పెట్టినటువంటి శ్రద్ధ, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్ కావచ్చు, రైతుల కష్టాలని తెలిసినటువంటి నాయకుడిగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను పరిష్కరించేటువంటి ప్రత్యామ్నాయ పరిస్థితులు వాళ్ళు అన్నీ కూడా ఎంచుకొని ఒక్కొక్కటిగా అమలు చేసినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకవేళ వ్యవసాయం మంచిగా జరిగితే, రైతు పంట బాగా పండితే, కాళేశ్వరం నీళ్లు ఉంటే, దాన్ని చెరువులో నింపితే ప్రతిబింబంలోనూ కూడా కేసీఆర్ కనబడుతున్నటువంటి ఒక భయం రేవంత్ రెడ్డిలో కనబడుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇంతకుముందే విజయ్ చెప్పినట్టు నిజంగా ఇది ప్రకృతి తెచ్చినటువంటి కరువు కాదు. కాంగ్రెస్ కావాలని రైతాంగం నోట్లో మట్టి కొట్టడానికి తెచ్చినటువంటి కరువుగా ఇవాళ రైతులందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ స్థితులు, ఎక్కడైనా నీళ్ళు లేకుంటే ఎన్ని ఎకరాలు వేసుకోవాలి, ఎకరాలకు అవసరమైనటువంటి ఏం చెప్పాలనేటువంటి విషయంలో కూడా ఇవాళ ఒక స్పష్టత లేదు. మొదటి నుంచి కూడా ఈ 100 రోజులు వచ్చినప్పటి కూడా ఒకవైపు కేఆర్ఎంబి మీద అధికారాలన్నీ పూర్తిగా కేంద్రానికి దారాదత్తం చేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇలా రైతాంగం అంతా కూడా తిరగబడితే దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేసింది. అట్లాగే రెండవది, ఇప్పటి వరకు మీరు రైతు బంధు మేము 15,000 ఇస్తాం, 10,000 ఏంది అన్నారు. ఇప్పటి వరకు ₹1 ఇచ్చినటువంటి పాపాన పోలేదు. రైతులు రుణభారం 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి అంశమే ప్రస్తావనకు తీసుకురాకుండా చేస్తారు. పైగా 18,100 కోట్ల రూపాయలు అప్పు 100 రోజుల్లోనే తెచ్చారు. దేనికి పెట్టిండ్రు? నెల నెల జీతాలు ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం ఇంకో పని చేస్తలేదు. స్వేచ్ఛ గారు, అసలు మనం చూస్తా ఉన్నాం, రైతుల సమస్యలు పరిష్కారం కాలేదు, నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కారం కాలేదు, మిగతా వర్గాల సమస్యలు పరిష్కారం కాలేదు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అట్లనే పెండింగ్ ఉన్నాయి. అన్ని చేసేసినామని చెప్తున్నారు, హామీలన్నీ అమలు చేసిన 100 రోజుల్లో అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు స్వేచ్ఛ గారు, వాళ్ళు అమలు చేసినామంటే నిజంగా దాని బెనిఫిషరీస్ చెప్పాలి కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరికైనా 4,000 రూపాయలు పెన్షన్ వచ్చినా, 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చినా పూర్తిగా కాంగ్రెస్ కోట్లేండి మీ ద్వారా చెప్తా ఉన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 100 రోజులు అనే డెడ్ లైన్ పెట్టినప్పుడు, సరే 99 రోజు ఇంకొక రోజే ఉంది కదా, రేపు ఏం జరుగుద్ది అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో అమలు చేసేస్తున్నామని జస్ట్ ప్రకటన వచ్చేసింది. సింప్లీ స్వేచ్ఛ గారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మేము తడిమితే పరిష్కారం అయినట్టుగా భావిస్తా ఉన్నారు. ఇవాళ రైతు బంధుకు 2 ఎకరాల వాళ్ళకు 2.5 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికి కూడా ఇస్తా ఉన్నారు. వీళ్ళ డ్యూయల్ పాలసీ చూడండి స్వేచ్ఛ గారు, గతంలో 90-95% ఎక్కువగా రైతులకు బాగా కమతాలు ఉన్నటువంటి వాళ్ళకి పోతున్నదని చెప్పి గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? 93% 2 ఎకరాల లోపు 3 ఎకరాల లోపు ఉన్నారని అంటారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినప్పుడేమో 93% 5 ఎకరాల లోపు ఉన్నారు, వాళ్ళకే రైతు బంధు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పినా కూడా దుష్ప్రచారం చేసి భూస్వాములకు ఇస్తున్నారు, పెట్టుబడిదారులకు ఇస్తున్నారు, ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. కానీ ఇవాళ వాళ్ళు చెప్తున్న మాటలు ఏంది? క్యాబినెట్లో మేము వేసేస్తాము, వారంలో పలానా 23వ తారీఖు వరకు వేసేస్తామని ఒకరు డెడ్ లైన్ పెట్టారు, 31 వరకు ఒక డెడ్ లైన్ పెట్టారు. ఏ ఒక్కటి కూడా స్వేచ్ఛ గారు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా
ఇలా తెలంగాణలో ప్రజలందరూ కూడా రైతాంగం అంతా కూడా రేపు లోక్సభ ఎన్నికలకు ఓట్లకు పోతారు కదా. ఏ 4,000 పెన్షన్ ఇచ్చినవా, 2,500 ఇచ్చినవా, కౌలు రైతులను ఆదుకున్నారా, రుణమాఫీ ఇచ్చిందా? ఈ ఎన్నికల్లో గెలిపిస్తేనే ఇస్తామని కూడా గతంలో మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. మనం విజయ్ గారు, వాస్తవ పరిస్థితి చూస్తే అది మొత్తం వెనక పచ్చగా కనిపించే చోట ఎండిపోయిన పొలాలకు దర్శనమిస్తున్నాయి. సో ఈ సందర్భంలో అంటే ఏ విషయాలు మాట్లాడాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి డిస్కషన్ అనేది లేదు. కానీ మరోవైపు చూసుకుంటే అబద్ధాలు ప్రచారం చేయడం అనేది ప్రధానంగా మెయిన్గా కనిపిస్తుంది. కేటీఆర్ కూడా నోటీసులు పంపించిండ్రు. ఖచ్చితంగా అనవసరంగా అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అబద్ధపు వార్తల ప్రచారానికి సంబంధించి ఏమంటారు మీరు? అబద్ధ ప్రచారము ఒక దుష్ప్రచారం అయితే వివిధ యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని ఛానల్లో చాలా ఘోరాతి ఘోరంగా అప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. దీని మీద చట్టాలన్నా కొత్తగా తేవాలి, ఉన్న చట్టాన్ని కఠినంగా ఇంప్లిమెంటేషన్ చేసే అటువంటిది ఉండాలి. ముఖ్యంగా పాలకులు, ఇప్పుడున్నటువంటి పాలకులు ఏంటంటే దుష్ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అసలు లేని అంశాలు థంబ్నెయిల్స్ పెట్టయితే విపరీతమైనటువంటి చెడు ఒక వ్యక్తిత్వ హననం చేయడానికి నాయకులది కావచ్చు, ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నారు, పర్సనల్గా ఇంకా కొంతమంది చేస్తున్నటువంటి ఇట్లాంటి ఛానల్ యూట్యూబ్ వాళ్ళు దృష్టి పెట్టాలి, న్యాయపరంగా యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం కూడా రేపు ఇది ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ఇదే టెండెన్సీ కొనసాగిస్తుంటే దీని వెనకాల కూడా ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది అనేక ఛానళ్ళ, అనేక యూట్యూబ్ ఛానళ్ళ వెనకాల కనుక. అందుకే ఇట్లాంటిది ఇది సమాజానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి అభ్యంతరకరమైన మాటలు, అభ్యంతరకరమైనటువంటి పర్సనల్గా సంబంధం లేనటువంటి ఏమి, అసలు చట్టం లేదా, రాజ్యం లేదా, ఒక అప్రజాస్వామికంగా ఏది దోస్తే అది పెట్టేయడం అనే విధంగా. అంటే ఎవరైనా ఒక వైపు నుంచి కంప్లైంట్ చేద్దామని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి అట్లాంటి మాటలు మాట్లాడుతున్న అదే కదా, ముఖ్యమంత్రి పేగు మెడలకు వేసుకుంటా, ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మానవ బాంబులు అయితే అటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళని రెచ్చగొట్టడం ఓ రకంగా, వెనకంగా వీళ్ళే ప్రోత్సహిస్తున్నారా అనే విధంగా కూడా కనిపిస్తున్నటువంటిది. ఛానళ్ళకు నోటీసులు ఇవ్వడమే కాదు, ఒక అప్రజాస్వామిక పోతుంది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ యువతల వైపు నుంచి కూడా అదే రియాక్షన్ వస్తుంది. తర్వాత మా మీద దాడి ఇది అని అటువంటి మళ్ళీ అదొక ఈ అప్రజాస్వామిక చర్యకు ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఒకవేళ విమర్శలు చేయాలి అనుకుంటే విమర్శలు చేయొచ్చు. అది కాకుండా టార్గెటెడ్గా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అయితే వ్యక్తిత్వ హననం చేసేటువంటి అంశాలు అనేక యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నటువంటి ఇది సమాజానికి మంచిది కాదు. ఇది ఒక ప్రజాస్వామ్యానికి చెడులాగా పోతుంది. దీనికి నెక్స్ట్ పరాకాష్ఠకు చేరుతుంది. మీరు ఇలానే చేస్తున్నారనుకోండి, ఇటువైపు నుంచి కూడా వాళ్ళు చేస్తారు. ఆగుతుందా? ఆగదు. అది మరి లేకపోతే ఎవరికాలు స్వీయ నియంత్రణ పాటించి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో విమర్శ కానీ ప్రతి విమర్శ కానీ ఉండే విధంగా వ్యవహరించాలి తప్ప ఒక అప్రజాస్వామిక చర్యకు మేము అధికారంలో ఉన్న వాళ్ళే ఒక అడుగేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. నెక్స్ట్ స్టెప్ అదే పోతుంటుంది. ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ అయింది, న్యాయపరంగా కొట్లాడుతున్నారు, అయినా అలానే చేస్తామంటే ఇక వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు మరి వాళ్ళు చేసి వీళ్ళు చేసి ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొట్టుకుంటే ఈ అప్రజాస్వామికమైన వాతావరణం ఎందుకు వచ్చింది? ఇట్లా అన్నందుకే ముఖ్యమంత్రి గారు ఇట్లా మానవ బాంబులు పేగులు మెడగలిస్తే నిన్న ములుగులో కూడా కత్తులు పట్టుకొని తీరే కాడికి వచ్చింది. ఇది అంతే ఏంటంటే 1970s 80sలో తెలంగాణలో ఈ రకమైనటువంటి దాడులే ఉంటుండేది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్పుడు కమ్యూనిస్టులు ఉంటుండే, ఇంకేదంటే ఈ దాడులే ఊర్లలో జరిగేటువంటిది ఉండేది. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు నిరంతరం వేరే వాళ్ళని చంపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉండేది 80s. ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్లోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే 80sలో 70sలో ఉన్నటువంటి వాతావరణం, ఓవైపు పంటలు ఎండిపోతున్నాయి, కరువు, మరోవైపు ఈ కక్షాలు, ఇట్లాంటి రాజకీయ కక్షలు ప్రేరేపితమైనటువంటి మాటలతోటి గ్రామీణ వాతావరణం మొత్తం పచ్చగా ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం చెడిపోయి 90s 80s 70sలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ వాతావరణము, రాజకీయ కక్షలకు తోటి కత్తులతోటి చంపుకునేటువంటి సిచ్యువేషను, కేసులు పెట్టుకునేటువంటి సిచ్యువేషను, తలకాయలు వాళ్ళ పెట్టుకుంటున్నటువంటిది, గడ్డివాములు దవల పెట్టుకున్నటువంటిది, వ్యవసాయం నెక్స్ట్ స్టేజ్ వస్తుంది ఇక. ఎందుకంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి కక్షలు ఒక ఊర్లో ఒక పార్టీ
ప్రేరేపిస్తుందంటే అవతల పార్టీ ఊరుకోదు. ఎందుకు ఊరుకుంటుంది? నెక్స్ట్ జరిగే పరిణామాలు అవే జరుగుతాయి. ఎందుకు ఓవైపు కరువు, ఓవైపు ప్రజలకు పని లేదు, ఓవైపు తినడానికి తిండి లేనటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో కార్యకర్తలను రెచ్చగొడుతున్నటువంటి అధికార పార్టీ ఈ రకంగా చేస్తుంటే ఉన్న ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని చెడగొట్టి అప్రజాస్వామికం వైపు తీసుకుపోయే విధంగా 80s చర్చలు, మళ్ళీ కార్యకర్తల కేసులు, ఆర్థికంగా దెబ్బతినడం. ఎందుకంటే వీళ్ళ చుట్టూ తిరగాలి. కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా వెనకటి నుంచి ఏంటంటే ఉండే నల్గొండ జిల్లాలో ఒక పెద్ద లీడర్ ఉండేవాడు గతంలో. ఆయన ఇంటికి వస్తే మొత్తము ఒకరిని కొట్టిరామనేది ఆయన చుట్టూ తిప్పుకునేది. ఇక కేసుల చుట్టూ ఈ చుట్టూ తిరిగి మొత్తం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మళ్ళా పాత పద్ధతిలోకి వెళ్ళిపోయి గ్రామీణ వాతావరణంలో ఇట్లాంటి చెడు కల్చర్కు పయనిస్తున్నటువంటి దశ కనిపిస్తుంది. ఇది తెలంగాణకైతే సరైంది కాదు. వచ్చిన తెలంగాణ ఆగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా స్టెప్పులు ఉన్నటువంటి పాలకులు వేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఒక సిస్టమాటిక్ గా అస్థిరతని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటిది. ఎందుకు? రెండు జాతీయ ఇక్కడ తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీకి ప్రేమతోటి ఈ రకమైనటువంటి పచ్చగా చేసింది. ఈ రెండు జాతీయ పార్టీలకు అస్తిత్వం మీద, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండదు. వీళ్ళకి వాళ్ళ రాజకీయము ఢిల్లీకి ఏ రకంగా వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, దెబ్బతీయాలన్న ఆలోచన మనం మరింత వివరంగా చూద్దాం. దేవిప్రసాద్ గారు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా తెలంగాణ అస్తిత్వాన్ని ఓర్వలేని గుణం, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేసే స్వభావం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏదైనా ఒక ఆలోచన నడుస్తుంది ప్రజల్లో. ఈ సందర్భంలో కూడా ఈ పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. రేపటి నాడు ఎలక్షన్స్ తర్వాత పరిస్థితి ఏంది అని అంటే కూడా ప్రజలకి, కార్యకర్తలకి, ఆ పార్టీల కార్యకర్తలు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి ఏమో బీజేపీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని అంటే, లేదు ఈ వీళ్ళ నుంచి షిండే వస్తారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే సాక్షాత్తు కమెంట్ చేసిన సందర్భం ఉంది. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా, ఈ పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు ఎట్లా తీసుకుంటారు ఈ సందర్భంలో? గారు, అంటే రెండు జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇక బీజేపీ పార్టీలు అయితే దాని విశృంఖలత్వానికి అసలు వెలగెట్టలేనటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. పార్లమెంట్లోనే స్వయంగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షలకు సంబంధించి ఎంత విద్వేషంతో విశ్వగురు మాట్లాడిందో మనం చాలా స్పష్టంగా చూసాం. అట్లాగే బహిరంగ సభల్లో కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి సరే, ఎందుకంటే 69లో తెలంగాణ 369 పైగా పిట్టల్లా కాల్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సవర్ణ వర్ణాలు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ సాధించుకున్నటువంటి అంశం మీకు అందరికీ తెలుసు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగినటువంటి అభివృద్ధినంతా కూడా మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇంత అద్భుతంగా చేసి రైతాంగానికి నీళ్ళు ఇస్తే ఒక చిన్న రిపేర్ కూడా ఈ 4 నెలల్లో చేయించినటువంటి స్థితిని మనకు కనబడతాం. పైగా రెండు పార్టీలు ఇవాళ కుమ్ముక్కైపోయినాయి. స్వేచ్ఛ గారు, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కుమ్ముక్కై అది బహిరంగంగా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకుంటే అవిశ్వాస తీర్మానాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం అడుగడుగునా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ కూడా మీరు లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళ స్ట్రాటజీ చూడండి. ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా క్యాండిడేట్లను పెడుతుందో, బలమైన ఉంటారో, బీజేపీ డమ్మీ అభ్యర్థులు పెట్టి, బీజేపీ బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు నిలబడి, పైగా ఇద్దరు ఒకరికొకరు మేము ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపేమో నిన్న షిండే అవుతాడని చెప్పి నిన్న కోమటిరెడ్డి అవుతాడని చెప్పారు. గాదిన్నే గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో భారతీయ జనతా పార్టీకి సంబంధాలు ఉన్నాయనేటువంటి వార్తలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఏంటంటే అసలు బీఆర్ఎస్ అనేటువంటి చర్చ లేకుండా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల చర్చ లేకుండా, రైతు సమస్యలపై చర్చ లేకుండా, ఇచ్చిన హామీలపై చర్చ లేకుండా, విభజన అంశాలపై చర్చ లేకుండా, రిజర్వేషన్ల మీద చర్చ లేకుండా, ఈడీ ఐటీ దాడుల మీద చర్చ లేకుండా, అంటే టోటల్ గా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యాలు చేయాలి. యూట్యూబ్లో కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడితే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ప్రతిపక్ష నాయకులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని చేస్తారు. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటను ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేదాకా తీసుకొచ్చింది.
శంకర్ అనే జర్నలిస్ట్ మీద ఎట్లా దాడి జరిగిందో మనం అందరం Yes, చూసాం. yes. మా నాయకుడు క్రిషాంక్ గారి ఫోన్ను సీజ్ చేసి పోలీసులు ఎట్లా వేధించారో మనం అనేక సందర్భాల్లో చూసాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీని కించెత్తు విమర్శించిన జనరంజక పాలన, ప్రజారంజక పాలన, గడిల Right. బద్దలు కొట్టిన పాలన అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నియంతృత్వంగా ఇవాళ ఒక నిర్బంధ కాండను అమలు చేస్తుందనేటువంటి విషయం చాలా వాస్తవం. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు గమనించాలి. గురుకుల పాఠశాలలో 4 విద్యార్థులు చనిపోతే దానికి సంబంధించినటువంటి చర్చ లేదు. లక్షలాది ఎకరాలు పంట ఎండిపోతుంటే ఎవరు నోరు తెరవడం లేదు. జర్నలిస్టుల మీద, మేధావుల మీద దాడి జరుగుతూ ఉంటే నోరు విప్పడం లేదు. ఇట్లా అనేక సమస్యలు చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా సమయం సరిపోని అన్ని సమస్యలు ఉన్నాయి. దేవిప్రసాద్ గారు, విజయ్ గారు, అంటే ఇటువంటి వైఖరిని, అంటే ఎన్ని సమస్యలన్నింటినీ కూడా ఇగ్నోర్ చేసే వైఖరిని, ఏవైతే చర్చించాలో వాటికి సంబంధించి చర్చను పక్కదారి పట్టిస్తున్న సందర్భాన్ని ప్రజలు ఎట్లా తీసుకుంటారు, ఎంతవరకు భరిస్తారు దీన్ని అంతటినీ కూడా? ప్రజలు భరించలేనటువంటి సిచ్యువేషన్ అయితే దారితీస్తుంది. చర్చలు మొదలైపోయినాయి. ఆల్రెడీ ఇప్పటికీ గ్రామాల్లో పొద్దున లేస్తే వ్యవసాయానికి కరెంట్ లేని పరిస్థితి, అంటే రేపటి నాడు ఏం చేయాలి, పని చేయాలి, భవిష్యత్ ఏంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దానికి తోడు ఈ రాజకీయం, కాంగ్రెస్ పార్టీ పైన ఏంది, రాహుల్ గాంధీ నీతి సూత్రాలు సూక్తులు చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటిది. ఇక్కడ వాళ్ళ పార్టీ ఏమో మొత్తం అప్రజాస్వామికం, ఒక నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ కూడా ఇక్కడ పార్టీ మీద గ్రిప్ లేకుండా అయిపోయింది. అతను ఏదైతే టార్గెట్ పెట్టిండో ఆ టార్గెట్కి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి దశలో రాహుల్ గాంధీనే డామినేట్ చేసేటువంటి సిచ్యువేషన్. వీళ్ళు షిండేల కోసం పోటీ పడుతున్నారు. నిన్న మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి దాంతో రాష్ట్ర కాంగ్రెస్లో ఢిల్లీలో నేను షిండే అవుతా అంటే నేను షిండే అవుతా అని బీజేపీకి పైరవీలు చేసుకున్నటువంటి దశ కనిపిస్తుంది. మహేశ్వర్ రెడ్డి చెప్పినటువంటి దాంతో ఒకటి కోమటిరెడ్డి గ్రూపు నేను షిండే అవుతా అని పోయి అమిత్ షా తోటి గడ్కరీతో పైరవి చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఆల్రెడీ బడే బాయ్ అని చెప్పి ముఖ్యమంత్రి గారే రాహుల్ గాంధీని కాదని నాకు నువ్వే పెద్దన్నా అని చెప్పి పైరవిలో ఉన్న ఆ లైన్లోనే పైప్ లైన్లో ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇక నెక్స్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినట్టు నేనైతే అంటే ఈ గ్రూపులు ఏంది, నేను పార్టీ నిలబెడతా, ఇక్కడ తెలంగాణకు ప్రజలకు సేవ చేస్తా, ప్రజల ఇబ్బందులను సమస్య పరిష్కరిస్తా అనేటువంటి విధానం ఆ పంచాయతీలు పోయి నేను షిండే అయితే అంటే నేను షిండే అయితే అని గ్రూపులుగా ఏర్పడి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకళ్ళు గుజరాత్ మాఫియా కోసం షిండే అయితే అని మరొకరు చెప్తే ఇంకో ఇప్పటిదాకా ఢిల్లీ నాయకులకు, ఢిల్లీ మాఫియాకు ఉన్నటువంటి వాళ్ళు మరో రకంగా మాట్లాడుతారు. వీళ్ళంతా ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు షిఫ్టింగ్ కోసం, గుజరాత్ మాఫియా దగ్గరికి షిఫ్టింగ్ కోసము క్యూలు కట్టి ఇట్లాంటి పైరవీలు చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నటువంటి అంశాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రైతాంగం గమనిస్తుంది, మిగతా సమాజం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయం వస్తున్నటువంటి రాజకీయ యుద్ధంలో మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉంది. లేకపోతే ఈ 2 జాతీయ పార్టీలు మన తెలంగాణను ఈ 10 సంవత్సరాల కాలంలో డెవలప్ అయినటువంటి దాన్ని ఊకనే మింగేసి మొత్తం గుజరాత్ మాఫియా చేతిలో పెట్టేటట్టున్నారు, లేదా ఢిల్లీ మాఫియా చేతిలో పెట్టేటట్టున్నారు. మళ్ళీ మనం ఆ గుజరాత్ మాఫియా చేతిలోకి పోతే అదాని వచ్చి పవర్ని, రైతాంగాన్ని, మార్కెట్ని మొత్తం ధ్వంసం చేసేటువంటి అవసరం ఉంది. అదానికి బాజాప్తా గేట్లు ఓపెన్ చేసిర్రు అనేది రాజకీయంగా ఏ రకంగా చేసుకున్నా, అంటే మనం చూస్తే పూర్తి స్థాయిలో రాజకీయ చర్చ, రాజకీయ వ్యాఖ్యలు తప్ప సమస్యల గురించి ప్రస్తావించినా కూడా దురుసుగా మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం, తీసిపాడేసి చులకనగా మాట్లాడుతున్న సిచ్యువేషన్. అట్లాంటి ఏంటంటే ప్రజలు ఒక రకమైన మూడ్లోకి తీసుకుపోవాలి. ఇట్లాంటి అంశాల వైపే చెడు రాజకీయంగా మాట్లాడుకుంటున్నారులే, మనకెందుకు అని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. అవి మనల్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనే సిచ్యువేషన్ ప్రతిరోజు కనిపిస్తుంది. అది ఆ రకమైనటువంటి డైవర్ట్ చేస్తున్నారు. పాలకులు మాట్లాడుతుంటే నిరంతరం మీడియాలో అవే ఎక్కువ వస్తాయి కాబట్టి పాలకులు ఏది మాట్లాడుతున్నారు, ఒక అప్రజాస్వామికమైన విధానాల వైపే డైవర్ట్ చేస్తున్నారు. పైకి సూత్రాలు మళ్ళీ రాహుల్ గాంధీ చెప్తున్న సూత్రాలు, మేము ఒక మమ్మల్ని పైసలు, రైల్వే టికెట్ కూడా పైసలు లేవు, పైసలు లేకుండా సీజ్ చేసిరని ఓ రకమైన బీజేపీని అప్రజాస్వామికం అంటుంటే ఇక్కడ ఏ రకమైనటువంటివి చేస్తున్నారు? ఆ పార్టీకి సంబంధించిన ఇంత అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి దాన్నేమో ప్రశ్నించలేనటువంటి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కొట్టడం, కత్తులతో ఎమ్మడి పడడం, ఇట్లాంటి వాతావరణాన్ని తెలంగాణకు సరైంది కాదు. ఇట్లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ జాతీయ పార్టీల విధానమే అట్లా ఉన్నది, 2 జాతీయ పార్టీలు. దీన్ని ఒక తెలివిగా, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాల్సి అటువంటి అవసరం అయితే ఉంది. ఈ ఎలక్షన్లో అట్లాంటి తీర్పు రావాల్సినటువంటి అవసరం, లేకపోతే తెలంగాణ మరింత దెబ్బతీసే అవకాశం
ఉన్నది. రైట్, ఏదేమైనా కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పండిన పంటలు ఇప్పుడు కొద్ది కాలంలోనే ఎందుకు ఎండుతున్నాయనేది రైతాంగానే కాదు అనేక వర్గాల ప్రజల్ని కూడా ఇవాళ ఆందోళనలోకి నెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నాడు తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ఒక ప్రశ్నార్థకమైన వాతావరణం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రాజకీయ కక్షతో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచకుండా వాటిని మరింత దిగజార్చే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే మాత్రం ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవి ప్రసాద్ గారికి, విజయ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్. స్టే ట్యూన్డ్.